నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడి పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది. అయితే ఏదో శక్తి అడ్డం పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు 80కి చేరుకుంటుంది. చంద్రబాబు యాక్టివ్గా ఉండలేరు అన్నది వాస్తవం. ఎన్నికల ప్రచారంలో స్వయంగా చంద్రబాబే తనకి ఎన్నికలు చివరివి అని చెప్పిన సంగతి తెలిసిందే. సానుభూతి కోసం చెప్పారనే ఆరోపణలు ఉన్నా వాస్తవం మాత్రం అదే. ఈ నేపథ్యంలో లోకేష్ను సీఎం చేయడానికి ఇంతకు మించిన మంచి సమయం మరొకటి లేదు. మంత్రిగా లోకేష్ రెండో దఫా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరిపాలనాపరమైన అనుభవం ఆయనకుంది. రాజకీయంగా పాలనాపరంగా ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. దానికి వయసుతో నిమిత్తం లేదు. ఇందుకు లోకేష్ అతీతుడు కాదు. ఇటీవల లోకేష్ను ప్రభుత్వం టీడీపీ ముందుకు తీసుకురావడం చూస్తూ ఉంటే ఆయనకు పట్టాభిషేకం చేయడానికి కసరత్తు జరుగుతోంది అన్న ప్రచారం ఊపందుకుంది. ఇదే సందర్భంలో లోకేష్ను సీఎం చేస్తే కూటమిలో విచ్ఛిన్నం జరుగుతుంది అనే ప్రచారం కూడా లేకపోలేదు. ముఖ్యంగా లోకేష్ను సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనేతలు ఏమాత్రం ఒప్పుకోరు అని అంటున్నారు. చంద్రబాబుకు వయసు అయిందనే కారణంతో పక్కన పెట్టాలి అని టీడీపీ భావిస్తే ఆయన స్థానాన్ని ఆక్రమించడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు. పవన్ను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి బీజేపీ పెద్దలు ఎదురు చూస్తున్నారు అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అందుకే లోకేష్ను సీఎం చేస్తారు అనే లీకులు ఇవ్వడం ద్వారా జనసేన, బీజేపీ మనసుల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం టీడీపీ చేస్తోంది. పదవుల దగ్గరకు వచ్చేసరికి మన, తన అనే సెంటిమెంట్స్ పని చేయవు అన్నది నిజం. అందుకే లోకేష్కు పట్టాభిషేకంపై చంద్రబాబు, టీడీపీ నేతలు భవిష్యత్ పరిణామాల్ని అంచనా వేస్తున్నారు. సీఎంగా చంద్రబాబు వరకు అయితే ఓకే, ఆయన కుమారుడుంటే ఆలోచించాల్సి వస్తుందనే సంకేతాలు వస్తూ ఉండడంతోనే టీడీపీ భయపడుతోంది అన్న ప్రచారం జరుగుతోంది. ఏమవుతుందో చూడాలి.